మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలం గుడిబండ వద్ద డ్రై పోర్టు వస్తే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు టీఎస్ఐఐసి రెవెన్యూ అధికారులతో కలిసి డ్రై పోర్టు స్థల పరిశీలన సాధ్యాసాధ్యాలపై క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 44వ జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న 100 ఎకరాల ప్రభుత్వ భూమి అనువైన ప్రాంతంగా గుర్తించారు. వెనుకపడ్డ దేవరకద్ర నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్లేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ చూపించారంటూ దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రికి ఇచ్చే నివేదిక తర్వాత త్వరలో డ్రై పోర్టు పనులు ప్రారంభమవుతాయని ఆయన వెల్లడించారు. అడ్డాకుల మండలంలో గుడిబండ ప్రాంతంలో ఉన్న గవర్నమెంట్ ల్యాండ్లో ఒక డ్రై పోర్టు తీసుకురావాలని, ఆ డ్రై పోర్టు ద్వారా ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంటే కాకుండా ఆర్థికంగా కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చెందే విధంగా ప్రయత్నం చేయాలని నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడము, గౌరవ ముఖ్యమంత్రి గారు సంబంధిత అధికారులను ఆదేశించి తప్పకుండా డ్రై పోర్టు అడ్డాకుల మండలం గుడిబండ గ్రామంలో పెడదాము. ఫీజిబిలిటీకి సంబంధించిన రిపోర్ట్స్ ఏమేమి ఉన్నాయో, ఆ ల్యాండ్ అవైలబిలిటీ, తర్వాత ల్యాండ్ ఏ విధంగా ఉంది, ఆ ల్యాండ్కు యాక్సెస్ ఏ విధంగా ఉందన్న విషయాల మీద క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని చెప్పేసి అధికారులను ఆదేశిస్తే ఈరోజు సీఎం నుంచి అధికారులు ఇక్కడికి రావడం జరిగింది. నియోజకవర్గ ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి, సంబంధిత ఇండస్ట్రియల్ శాఖ మంత్రి శ్రీ శ్రీధర్ బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.